క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనలు క్రైస్తవులందరూ చేస్తారు. విశ్వాసంలో ఉండేటటువంటి వాళ్ళందరూ చేస్తారు. యేసు ప్రభువులో రక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఏదో ఒక ప్రార్థన చేస్తారు, కొద్దో గొప్ప ప్రార్థన చేస్తారు, పెద్ద ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనేటటువంటిది క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఆ ప్రార్థన శక్తి అనేటటువంటిది, ఆ ప్రేరణ అనేటటువంటిది దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. ప్రార్థన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడుతుంది. దేవుని యొక్క వాక్యం వలన ప్రేరేపింపబడుతుంది. నీ యొక్క ఆత్మ ద్వారా, నీ యొక్క మనసు ద్వారా దేవునికి ప్రార్థన చేస్తావు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఒక సాధారణమైనటువంటి అనుభవము ఏమిటి అంటే, కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు రాదు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా కూడా జవాబు ఆలస్యంగా వస్తున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అసలు ప్రార్థనకి జవాబు వస్తుందో లేదో కూడా అనిశ్చిత అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అటువంటి మానసిక స్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా విశ్వాస జీవితంలో, ప్రార్థనలో గడిపేటప్పుడు, దేవుణ్ణి సంధించేటప్పుడు ఇవన్నీ విశ్వాసులకి అనుభవంలోకి వచ్చేటటువంటి విషయాలు. చాలామంది ప్రార్థన చేయడము అంటే ఏదైనా ఒక విషయాన్ని రిపీటెడ్గా అడగడము మాత్రమే అని అనుకుంటారు. యేసు ప్రభు వాస్తవానికి అటువంటి భావము వచ్చేటట్లు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరకను, తట్టువానికి తీయబడును అని చెప్పి ఒక చిన్న ఉపమానం కూడా చెప్పాడు. ఒక స్నేహితుడికి ఉండేటటువంటి అవసరము, రాత్రిపూట అతను ఇంకొక స్నేహితుడి దగ్గరికి పోవడము, తలుపు తట్టడము, ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. ఇంప్లైడ్ మీనింగ్ ఏంటి అంటే, వదిలిపెట్టకుండా అడగడం. ఓకే, బాగానే ఉంది. దాంట్లో ఒక వాల్యూ అనేటటువంటిది ఉంది. అది నీ విశ్వాసాన్ని చూపించేటటువంటిది. అయితే కొన్నిసార్లు ప్రార్థన ఎంత ప్రయాసపడినా, ఎంత చేసినా కూడా ఆ రూఫ్ దాటి పైకి పోవడం లేదు అని అనిపించేటటువంటి భావం కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఈ సందర్భంలో ఒకవేళ నువ్వు ప్రార్థనలో ప్రయాసపడుతూ ఉండేటటువంటి విశ్వాసివో, ఇప్పుడే క్రైస్తవ జీవితం ప్రారంభించినటువంటి ఒక దేవుని యొక్క బిడ్డవో, చాలా అనుభవం కలిగినటువంటి, అనేక సంవత్సరాలు క్రైస్తవ జీవితాన్ని జీవించినటువంటి అనుభవంలో ఉన్నటువంటి విశ్వాసవో నాకు తెలియదు. కానీ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఏమిటి అంటే, ప్రార్థనల్లో దేవుడికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. అంటే దేవుడు ఆ ప్రార్థనని చాలా సంతోషంగా, ఆనందంగా అంగీకరిస్తాడు. ఆయనకి అది ప్రీతికరమైనటువంటి ప్రార్థన, విన్నపము, విజ్ఞాపన. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, స్వస్థత చెయ్యి 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 అని అడుగుతూ ఉంటాం. తప్పేం లేదు, అడగమని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. ఏమండి, విన్నపం చేయమని చెప్పాడు. విసుకగా ప్రార్థన చేయమన్నాడు. ఏమండి, ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పి బైబిల్లో రాయబడింది. అయితే కొన్నిసార్లు దేవునికి సమీపంగా వచ్చేదానికి, దేవుడు మన యొక్క విన్నపాన్ని ఆలకించేటట్లు ఆయన చెవి ఒగ్గేదానికి కొన్నిసార్లు ప్రార్థన మార్చుకొని అడిగితే ఫలితము ఉంటుందేమో.
అందుకోసం మనం ఏం చేస్తామంటే కొన్ని లేఖనాలని గురించి ప్రస్తావించి ముందుకు పోతాం. ప్రార్థన ఏ విషయం గురించి అయినా దేవుడి దగ్గర మొరపెట్టచ్చు, దాంట్లో ఏం సందేహం లేదు. కీర్తనలు 65లో 1వ వచనంలో ఏమని చెప్పి రాయబడిందంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ప్రార్థనలో నీ వద్దకు వచ్చెదరు అని చెప్పి, మళ్ళీ 5వ వచనంలో నీ నీతిని బట్టి భీకరమైనటువంటి కార్యములతో వారికి ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు అని చెప్పి రాయబడింది. సర్వ శరీరులు దేవుడి దగ్గరికి వస్తారు. రకరకాలైనటువంటి అవసరాలు ఉంటాయి, రకరకాలైనటువంటి బాధలు ఉంటాయి, అనేక రకమైనటువంటి విన్నపాలు ఉంటాయి, బయటికి చెప్పుకోలేనటువంటి కొన్ని ప్రార్థనలు ఉంటాయి, రకరకాలైనటువంటి ఉంటాయి కాదని చెప్పి కాదు. ఆ ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్ని ప్రార్థనలు దేవుడు కోరుకునేటటువంటివి. ఈ ప్రార్థన దేవుడు కోరుకుంటాడు, అది నీకు అవసరమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గట్టి పునాది మీద నువ్వు నిలబడాలి అంటే నీ ప్రార్థనకి సాలిడ్ గ్రౌండ్ వేసుకోవాలి అనుకుంటే, బలమైనటువంటి పునాది వేసుకోవాలి అనుకుంటే, ప్రార్థన దేవుణ్ణి సంధించేటటువంటి శక్తి కలిగినటువంటిదిగా ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే, నువ్వు చేసేటటువంటి ప్రార్థన దానికి నువ్వు ఎటువంటి పునాది, ఎటువంటి బేస్ నువ్వు వెయ్యాలి అంటే, దాని యొక్క బేస్, నీ ప్రార్థనకి ఆధారము, నీ ప్రార్థనకి గ్రౌండింగ్ అనేటటువంటిది, బలమైనటువంటి పునాది ఏమిటి అంటే, దేవుడు తన వాక్యములో ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, ఆయన మాటలు. ఇవి నీ ప్రార్థనని దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబెట్టేటటువంటి శక్తి కలిగినటువంటి వాగ్దానాలు, వాక్యాలు. అంటే దాన్ని ఇంకొక రకంగా మనము మార్చి చెప్పుకోవాలి అంటే, లేఖనాల ప్రకారం ప్రార్థించడం, ప్రేయింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఈ ప్రేయింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అనేటటువంటి ఈ పదము, లేఖనాల ప్రకారము ప్రార్థించడము అనేటటువంటిది, దానికి విస్తృతమైనటువంటి అర్థం మనం చెప్పుకోవచ్చు. బైబిల్లో ఉండేటటువంటి ప్రార్థనల్ని మనము గమనిస్తే, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అవసరము, ఒక్కొక్క రకమైనటువంటి భయము, ఒక్కొక్క రకమైనటువంటి అనేక రకాలైనటువంటి అవసరతలు, అనేక రకాలైనటువంటి విజ్ఞాపనలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. భయంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, ఆకలితో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, దాహం వేసి నీళ్లు దొరకనటువంటి స్థితిలో ప్రార్థన చేశారు, శత్రువులు తమ మీదకు వచ్చినప్పుడు రక్షించమని చెప్పి ప్రార్థన చేశారు, పాపం చేసి క్షమించమని చెప్పి ప్రార్థన చేశారు, మారు మనసు పొందేదానికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. అనేక రకాలైనటువంటి ప్రార్థనలు బైబిల్లో కనిపి, అంటే దాని స్కోప్ చాలా పెద్దది. నువ్వు ఎక్కడ నుంచి ప్రారంభిస్తున్నావు, ఒకటి మాత్రము నువ్వు స్థిరంగా నీ మనసులో పెట్టుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవుని యొక్క వాక్యం చేత స్థిరపరచబడుతుందా, సపోర్ట్ చేయబడుతుందా, దేవుని యొక్క వాక్యము నువ్వు చేసేటటువంటి ప్రార్థనని అంగీకరిస్తుందా అనేటటువంటి దాన్ని నువ్వు గుర్తుకు పెట్టుకోవాలి. అంటే నీ ప్రార్థన అనేటటువంటిది లేఖనాల ప్రకారముగాని ఉంటే, అటువంటి ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. ఎందుకు అంటే, ఈ లేఖనాల్ని దేవుడు మన కోసం, మన రక్షణ కోసం, మన అవసరాల కోసం, ఆయనతో సహవాసం చేసేదానికి, ఆయనతో నడిచేదానికి ఆయన మనకు అనుగ్రహించినటువంటి పుస్తకం ఇది. లేఖనాలు అంటాం, దేవుని యొక్క వాక్య భాగాలు అంటాం. దాంట్లో నుంచి నువ్వు వెతికి నీ యొక్క ప్రార్థనని దాన్ని ఆధారంగా చేసుకుని దేవుని సన్నిధిలో నువ్వు కానీ మొరపెడితే, అటువంటి మొర, అటువంటి విన్నపము అనేటటువంటి దానికి ఆటంకము అనేటటువంటిది, ప్రార్థనకి అడ్డంకు అనేటటువంటిది ఉండదు.
ఒక విషయం చెప్తాను ఈ సందర్భంలో. నేను కేవలము ప్రార్థన లేఖనాల ప్రకారము చేసినంత మాత్రాన నా ప్రార్థనకి ఆటంకము లేదు అని నేను తలపోయకూడదు. ఆ విధంగా నేను ఆలోచించకూడదు. ప్రార్థనకి ఆటంకం కలిగించేటటువంటిది కేవలము లేఖనాల ప్రకారము లేకపోవడం మాత్రమే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో నీ వ్యక్తిగత పాపము అనేటటువంటి నీ యొక్క ప్రార్థనని అడ్డగించగలిగినటువంటి శక్తి ఉంటుంది ఆ పాపానికి. సో ఈ విషయము మనము స్పష్టంగా అర్థం చేసుకుంటాం. లేఖనాల ప్రకారం మనము ప్రార్థన చేయాలి, లేఖనాల మీద ఆధారపడాలి, దాన్ని గ్రహించి దాని ప్రకారం ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చాలా సంతోషంగా చేరుతుంది. ఆయన దాన్ని సంతోషంగా అంగీకరిస్తాడు. అది ఒక ప్రార్థన నియమము అని చెప్పి చెప్పుకుంటాం. రెండోది ఏమిటంటే, కేవలం దాని ప్రకారము ప్రార్థన చేసినంత మాత్రాన నా వ్యక్తిగత జీవితంలో పాపము నివాసము చేస్తూ ఉంటే, లేఖనాల ప్రకారము ప్రార్థన చేసినా కూడా పాపము వలన ప్రార్థన యొక్క జవాబు రాకుండా పోవచ్చు. సో ఇది కావాలి, అది కావాలి, అంటే అది లేకుండా, పాపం అనేటటువంటిది లేకుండా చూసుకోవాలి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడడం, పాపం గురించి మనం మాట్లాడడం. లేఖనాలు మీద మాత్రమే మనము దృష్టి కేంద్రీకరిస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, పొరపాటుగా అర్థం చేసుకోకుండా ఉండేదానికి ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నా. దేవుడికి లేఖనాల ప్రకారం ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టం. అది ఆయన చిత్త ప్రకారం ఉండేటటువంటి ప్రార్థనగా ఉంటుంది. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15లో ఆయన ఒక మాట అంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఆయన చిత్త ప్రకారము ఏదైనాను అడిగిన ఎడల ఆయన మన మనవి వినును. ఆయన మన మనవి వినుచున్నాడు అని మనము ఎరిగిన ఎడల మనము అడుగుచున్నటువంటివి మనకి దొరికినట్లుగా, ఇవ్వబడినట్లుగా మనము భావించవచ్చు అని చెప్పి ఆయన రాస్తాడు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ లేఖనాలు అనేటటువంటివి దేవుని యొక్క చిత్తాన్ని మనకు నిర్దేశిస్తాయి, తెలియపరుస్తాయి, స్పష్టత అనుగ్రహిస్తుంది, తేటగా చేస్తుంది. అయితే కష్టంలో ఉండేటటువంటి వాడు, బాధలో ఉండేటటువంటి వాడు, వేదనలో ఉండేటటువంటి వాడు, దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వాడు, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఫాలో అవుతారా? కారు. వాళ్ళు కూడా కష్టంలో ఉన్నప్పుడు సర్వశక్తుడైనటువంటి దేవునికి మొరపెడితే వాళ్ళ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి అది ఆ విషయం గురించి మనం మాట్లాడు. క్రైస్తవ విశ్వాసుల సంగతి మనము మాట్లాడుకుంటూ ఉన్నామంటే సరే. ఇప్పుడు దేవునికి ప్రీతికరమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. లేఖనాల్లో కొంతమంది ప్రార్థనలు మనం గమనిస్తే వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు దేవునికి చాలా ఇష్టమైనటువంటివిగా ఉండేటటువంటి ప్రార్థనలుగా బయలుపరచబడింది. సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. ఒకరోజు రాత్రి దర్శనంలో దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ, నీకు ఏమి కావాలో కోరుకో సొలొమోను అని చెప్పి ఆయన ఒక ఓపెన్ ఇన్విటేషన్, అంటే ఒక బ్లాంక్ చెక్ లాంటిది సొలొమోనుకి ఇచ్చాడు అనుకుందాం. దానికి ఏమీ రెస్ట్రిక్షన్స్ లేకుండా, కండిషన్స్ ఏమీ లేకుండా, నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పి అడిగాడు. సొలొమోను అడిగాడు. సొలొమోను ఆ దర్శనంలో దేవుణ్ణి అడిగినటువంటి విషయం ఏంటి అంటే, నేను నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారికి న్యాయం తీర్చేదానికి, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, న్యాయము, జస్టిస్ అనేటటువంటిది జరిగేదానికి నాకు జ్ఞానము కావాలా. నేను ఇంకా చిన్నవాడిని, నాకు అంత జ్ఞానం లేదు. ఐ నీడ్ విజ్డమ్, నీ జనుల్ని పరిపాలించేదానికి, న్యాయం చేసేదానికి అని చెప్పి ఆయన అడిగితే, దేవుడు ఆ ప్రార్థన విని బహుగా
సంతోషించి, అంటే ఆయన హృదయము చాలా సంతోషంతో నిండిపోయింది సొలొమోను యొక్క ప్రార్థన విని. జ్ఞానం కోసం అడిగాడు, శత్రువుల యొక్క ప్రాణాల కోసం అడగలేదు, రాజ్యాన్ని విస్తరించమని చెప్పి అడగలేదు, ధనము కోసం అడగలేదు, పేరు కోసం అడగలేదు, ప్రఖ్యాతుల కోసం ఏమీ అడగలేదు. నీ జనులను పాలించేదానికి నాకు జ్ఞానము ఇవ్వు, ఎందుకంటే ఈ జనము నీ గొప్ప జనము, ఇది నాకు జ్ఞానం చాలదు, కొరతగా ఉంది, జ్ఞానము ఇవ్వు అని చెప్పి అడిగాడు. దానికి దేవుడు సంతోషించి ఆయన ఏం చేశాడంటే, దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎట్లా ఫీల్ అయ్యాడంటే, సొలొమోను చేసినటువంటి ప్రార్థనకి దేవుడు బహుగా సంతోషించి ఆయన ఏం చేశాడంటే, సొలొమోను, నేను నీ ప్రార్థన విని నేను సంతోషించాను, కేవలము జ్ఞానము మాత్రమే నేను నీకు ఇవ్వడం లేదు, జ్ఞానముతో పాటు నీకు నీ పేరును ప్రఖ్యాతి కలిగినటువంటి పేరుగా, తర్వాత వచ్చి ఐశ్వర్యమును, అనేకమైనటువంటి దీవెనలను నేను నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పి దేవుడు ఆయన అడిగిన దాన్ని మాత్రమే కాకుండా దానికి ఇంకా అధికంగా జతపరిచి జోడించి సొలొమోనుకి ఆయన ఇచ్చాడు. విషయము ఏమిటి అంటే, దేని గురించి మనము మాట్లాడుతూ ఉన్నామంటే, దేవునికి ప్రీతికరమైనటువంటివి కొన్ని ఉన్నాయి. ఏది ప్రీతికరము అనేటటువంటిది మనము పరిశోధించాలా, వాక్యమును చదువుకోవాలా, గ్రహించి అడగాలండి. ఇష్టమైనటువంటి దేవుడికి దాని అర్థము మీరు వెంటనే ఆలోచించి దేవుడికి ఇష్టమైనటువంటి వాటిని అడిగితే, మరి నాకు ఇష్టమైనటువంటివి, నేను కోరుకునేటటువంటివి నేను కోల్పోతాను కదా, వాటి సంగతి ఏమిటి అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి దాన్ని నువ్వు కోరుకున్నప్పుడు నీ హృదయ వాంఛల్ని తీర్చేదానికి దేవుడు సందేహించడు. ఒకవేళ నువ్వు అడిగింది ఎగ్జాక్ట్గా అదే మాదిరి ఇవ్వకపోయినా దానికి అనేక విధాలుగా ఆయన జోడించి జతపరిచి ఆయన నీకు ఇవ్వగలిగినటువంటి, ఐశ్వర్యం కలిగినటువంటి, కనికరం కలిగినటువంటి, మంచితనం కలిగినటువంటి, దయ కలిగినటువంటి దేవుడు. రిస్ట్రిక్టెడ్గా ఏదో ఒక బొట్టు రాలుస్తూ ప్రార్థనకి జవాబు ఇచ్చేటటువంటి దేవుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు కాదు. దేవునికి ప్రీతికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అది ఒక ఉదాహరణగా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎక్కడ ప్రారంభించామంటే, దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన చేసి చాలాసార్లు అలసిపోయి ఎందుకు రావడం లేదనేటటువంటి ఫ్రస్ట్రేషను, ఎందుకు జవాబు దొరకడం లేదనే ఫ్రస్ట్రేషన్ ఉండేటప్పుడు ప్రార్థన కొంచెము మనము మార్చుకొని బైబిల్లో రాయబడినటువంటి అంశాలని మనము మన చేతుల్లో పెట్టుకొని, మన కళ్ళ ముందు పెట్టుకుని, వాటి ప్రకారము దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలో ఆయనతోటి మాట్లాడినప్పుడు, ఆ విషయాలు దేవుడి సన్నిధిలో పెట్టి దానికోసం ఆశపడినప్పుడు, దేవుడు ఆశపడేటటువంటివి నువ్వు ఆశపడడం, దేవుడు కోరుకునేటటువంటివి నువ్వు కోరుకోవడం, ఇవి నీ జీవితంలో నువ్వు పెట్టుకున్నప్పుడు వాటిని ప్రార్థనలో పెట్టినప్పుడు నీకు ఆయన దగ్గర నుంచి సమాధానము చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన స్పందిస్తాడు, జవాబిస్తాడు, ఆయన చూపిస్తాడు, బయలుపరుస్తాడు, ప్రత్యక్షతలను ఇస్తాడు. ఎందుకంటే ఆయన కోరుకునేటటువంటిది నువ్వు అడుగుతూ ఉన్నావు. ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక ప్రార్థన కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎక్కడి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నామంటే, ప్రార్థనకి దేవుని యొక్క వాక్యము ప్రాతిపదికగా చేసుకున్నప్పుడు, పునాదిగా చేసుకున్నప్పుడు, ఆధారంగా చేసుకున్నప్పుడు, ఆలంబనగా చేసుకున్నప్పుడు అటువంటి ప్రార్థన దేవుని యొక్క శక్తితో నింపబడుతుంది. అటువంటి ప్రార్థనకి దేవుని యొక్క స్పందన చాలా వేగంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. రెండో ఉదాహరణ తీసుకొని వస్తా. ప్రవర్తనలోను ప్రార్థనలోను దేవుని యొక్క వాక్యము నిన్ను నడిపించేటప్పుడు, ఇన్ యువర్ కాండక్ట్ అండ్ ఇన్ యువర్ ప్రేయర్, రెండు విషయాల్లో ఎప్పుడు కూడా క్రైస్తవుడు ప్రవర్తన విషయము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.
క్రైస్తవ జీవితంలో ఒక పార్శ్వము విశ్వాసంతో పాటు ఇంకొకటి ఏమిటి అంటే అండి, యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ఉంది. ఒక పార్శ్వం ఏమిటి అంటే క్రైస్తవుని యొక్క ప్రవర్తన, క్రిస్టియన్ కాండక్ట్ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి స్థలాన్ని ఆక్రమిస్తుంది. కాండక్ట్లోను, ఇన్ క్రిస్టియన్ కాండక్ట్ అండ్ ఇన్ ప్రేయర్, ఈ రెండు విషయాల్లో కూడా దేవుని యొక్క వాక్యము ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు, ప్రేరేపించినప్పుడు, ప్రవర్తనని ప్రార్థనని ప్రభావితము చేసినప్పుడు దాని యొక్క ఫలితాలు గొప్పగా ఉంటాయి. రెండవ ఉదాహరణ ఎవరు అంటే దానియేలు గ్రంథంలో దానియేలు యొక్క మొదట ప్రార్థన 1వ అధ్యాయంలో రాయబడింది. ఆయన ఆ సమయంలో స్నేహితులతో కలిసి ప్రార్థన చేసినప్పుడు కల భావాన్ని అర్థం చెప్పు దేవా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు. దానికి ముందు ఇంకొక సంఘటన ఒకటి ఉంది, దాని రెండిటికి లింక్ ఉంది. ఎందుకంటే దానియేలు యొక్క ప్రార్థన, దానియేలు యొక్క ప్రవర్తన, ఇవి రెండు కూడా క్లోజ్గా లింక్ అయి ఉంటాయి. ప్రవర్తనకి ప్రార్థనకి మన ప్రవర్తనని ప్రార్థనని డీలింక్ చేయలేం, డిసోసియేట్ చేయలేం. రెండు క్లోజ్గా ఉంటాయి. ప్రవర్తన ప్రార్థన రెండు లింక్ అయి ఉంటాయి. అవి రెండు కూడా దేవుని యొక్క వాక్యం చేత సంధింపబడి ఉంటాయి. రెండు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడుతుంటాయి. ఏంటిది? ప్రవర్తన ప్రార్థన అనేటటువంటిది. ఆ రాజు కళ యొక్క భావము నాకు తెలియచెప్పు దేవా అని చెప్పి ప్రార్థన చేయకముందు వాక్య భాగంలో మీకు ఏముంటుందంటే, దానియేలు లేఖనాల చొప్పున తన ప్రవర్తనని నియంత్రించుకున్నాడు. ప్రవర్తనని దేవుని వాక్యము ప్రకారము ఉండేటట్లు సరిచూసుకున్నాడని చెప్పి రాయబడింది. కొన్ని నేను చెయ్యను, ఈ ఆహార పదార్థాలు నేను భుజించను, లేవియాకాండంలో రాయబడినటువంటి విషయాలు ఆయన గుర్తుకు చేసుకుని దాని ప్రకారము ప్రవర్తనని నియంత్రించుకున్నాడు. ప్రవర్తనని ఆయన దేవుని మాటల చొప్పున ఉండేటట్లు చూసుకున్నాడు. కాండక్ట్. ఆ సమయంలో కూడా దేవుడు ఆయన ప్రార్థనకి గొప్పగా జవాబిచ్చాడు. ఏమిటి అంటే, వారి యొక్క స్వరూపము, వారి యొక్క ముఖ వర్చస్సు అనేటటువంటిది మిగిలిన బాలుర కంటే చాలా గొప్పగా తేజస్సుతోటి వర్చస్సుతోటి కాంతివంతంగా ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించిందని చెప్పి రాయబడింది. దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆయన నడుచుకున్నాడు. ఇది జరిగిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అది ఏదో ఐసోలేటెడ్ ప్రార్థన కాదు, ఏదో దీనికి ప్రవర్తనకి ప్రార్థనకి సంబంధం లేనటువంటిది కాదు. ఆయన యొక్క ప్రార్థన బలము ఆయన యొక్క ప్రవర్తన మీద కూడా ఆధారపడింది. ప్రవర్తన అడ్డదిడ్డంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుణ్ణి బాధపరిచేటటువంటిదిగా, దుఃఖపరిచేటటువంటిదిగా ఉండేటటువంటి ప్రవర్తన, అటువంటి జీవితము జీవిస్తూ ప్రార్థన 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 అంటే ఏమీ పెద్ద ఉపయోగం ఉండదు, వేస్ట్. అటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. మాటి మాటికి మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అనేటటువంటి వాళ్ళు, ప్రార్థన చేస్తాం అని మాటల్లో చెప్పుకునేటటువంటి వాళ్ళు అనేక రకాల మంది చాలా మంది ఉంటారు. విషయం ఏంటంటే, నీ ప్రవర్తన నీ ప్రార్థన చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. రెండు కూడా దేవుని యొక్క వాక్యంతో బలపరచబడి ప్రేరేపించబడి నడిపించబడాలి. దానియేలు చేసినటువంటి ప్రార్థనకి ఆ రోజు రాత్రి దేవుడు కలలో జవాబు ఇచ్చాడు. అద్భుతమైనటువంటి కల ఇచ్చాడు. అది అయిపోయిందా? దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ప్రేరేపించిందో నేను మీకు చెప్తున్నా. అదే దానియేలు గ్రంథంలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవి అని గ్రంథము వలన గ్రహించితిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరముకు చేసుకొంటిని అని చెప్పి రాయబడిందండి. ఆ వాక్యం ఎందుకు చదివి వినిపించానంటే, మీకు కారణం ఏమిటి అంటే,
దానియేలు చేసినటువంటి ప్రార్థనకి ప్రాతిపదిక దేవుని యొక్క వాక్యం. ఆయన ప్రార్థన చేశాడు ఆ 9వ అధ్యాయంలో. ఆయన చేసినటువంటి ప్రార్థనకి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయనకి జవాబుని అనుగ్రహించాడండి. కారణం ఏమిటి అంటే, ఎందుకు ఆయనకి అద్భుతమైనటువంటి రీతిలో జవాబు అనుగ్రహించాడు? కారణం ఏమిటి అంటే, ప్రార్థనకి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యము ప్రాతిపదికగా చేయబడింది, మార్చబడింది. దాన్ని ఆధారంగా చేసుకుని దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయనకి ప్రార్థనకి జవాబు ఇచ్చాడండి. 20వ వచనంలో, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడని యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయొచ్చుంటే నేను ఇలాగన మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అని చెప్పి రాయబడింది. దేవుడు ఏకంగా తన ముఖ్య దూతల్లో ఒకడైనటువంటి ఆ గబ్రియేలు అనేటటువంటి శక్తిమంతుడైనటువంటి ఆ దూతని దానియేలు దగ్గరికి పంపించాడు. ప్రార్థనకి జవాబు అద్భుతమైనటువంటి రీతిలో ఇచ్చాడు. కారణం ఏమిటి అంటే, ప్రార్థన ఆధారము దేవుని యొక్క వాక్యము అయినప్పుడు అది దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనగా మార్చబడుతుంది. ఆ ప్రార్థన విని దేవుడు సంతోషిస్తాడు. ఆ ప్రార్థన జవాబిచ్చేదానికి ఆయన దేవుని యొక్క దూతల్ని పంపిస్తాడు. అంత బలం ఉంది దేవుని యొక్క వాక్యానికి. ఆ వాక్యం ప్రకారము ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి దాన్ని మాత్రమే పట్టుకొని ఇది నాకు చూపించు, ఇది నాకు బయలుపరచు, ఇది నాకు అనుగ్రహించు. దానియేలు తన జనుల కోసం, దేశం కోసం మొరపెట్టాడు. వ్యక్తిగత ప్రార్థన కాదు, వ్యక్తిగత అవసరం కాదు, అది వ్యక్తిగతమైనటువంటి అవసరం కాదు. అది ఆయన చేసినటువంటి ప్రార్థన తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే దానికి దేవుడి దగ్గరికి వెళ్ళి చేయలే. సొలొమోను అడిగినటువంటి ప్రార్థన కూడా వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం చేసినటువంటిది కాదు. దాని అర్థము దయచేసి మీరు వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ప్రార్థన చేయకూడదా, తప్ప, తక్కువ విలువ కలిగినటువంటిదా? ఆ విధంగా బైబిల్లో లేదు. నేను ఉదాహరణ మాత్రం చూపిస్తున్నా. ప్రార్థనకి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆధారంగా చేసుకున్నప్పుడు, ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు, ఆయన ఏమి కోరుకుంటున్నాడో వాటిని నువ్వు ఆధారంగా చేసుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. అందుకనే నువ్వు అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ప్రార్థనలో అంటే విసిగిపోయి, వేసారిపోయి, అలసిపోయి, ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ నీ జీవితంలో నిన్ను చుట్టుముట్టి ఉంటే నువ్వు ప్రార్థన చేయడం ఆపకు. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా బలంగా పట్టుకో. దేవుని యొక్క వాగ్దానాన్ని ఇంకా బలంగా పట్టుకో. దేవునికి ఏది ప్రీతికరమైనటువంటిదో నువ్వు లేఖనాల్ని పరిశీలించు. దేని వలన ఆయన ఆనందిస్తాడు నువ్వు లేఖనాల్ని పరిశీలించి నీకై నువ్వు తెలుసుకో. అది నీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. దేవుడు మీ ప్రార్థనా జీవితాన్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.